కావేరి అగ్గిపెట్టి తీసుకురా. వద్దండి. వెళ్ళు. ఏంట్రా చూస్తున్నావు? ఇది పని పిల్లైనా మా కులానికి చెందిన పిల్లరా చెత్తనాయాలరా? మా ఇంటి పిల్లనే చూసి నచ్చిందని చెప్తావరా? రై, ఈ దరిద్రపు ప్రేమే నా కూతుర్ని దూరం చేసింది. ఇకపై ఎవరు ప్రేమన్నా చంపేస్తాను. తగలబెట్టు. తగలటమే తగలబెట్టు. కావేరి తగలబెట్టమని చెప్తున్నాం కదా. తగలబెట్టమంటుంటే తగలెడతావా లేదా? అంటించు కావేరి. తగలి పెడితే శరీరం మాత్రమే కాలిపోతుంది, ప్రాణం నీ దగ్గరే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. ఏమైంది గీత? రిషిత వచ్చేసిందట. ఏంటి? ఎవడేవాడు? నేను చెప్తాను తనకి. మన మోస గౌరవాన్ని మట్టిపాలు చేయడానికి ఆయన నిన్ను చదివించింది. మిగతా కుర్రాళ్ళు ఎక్కడ? వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. మన అమ్మాయిని ఎత్తుకెళ్ళాడే, వాడు మాత్రం ఎలాగో తప్పించుకున్నాడు. మరి వీళ్ళు? వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదంట. ఎంక్వైరీ చేశాను, బ్యాగ్ మాత్రం ఇచ్చారంట. ఇలా చూడండిరా, ఇంట్లో శుభకార్యం ఉంది, అంతా ప్రశాంతంగా జరగాలని మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. అది పారేసుకున్నాను, ఇది పారేసుకున్నానని వచ్చి ఉరుములు మిరుపులోని కథలు చెప్పావో కావేరితోనే తగలబెట్టిస్తా. అది తగలబెడుతుంది కూడా. సరేనా? కన్యాకుమారికి వెళ్ళండి, మొత్తం తిరిగి చూడండి, అట్నుంచటే వెళ్ళిపోండి. అర్థమైందా? పరా పరా. ఇదిగో లాయరు, వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచు. అలాగేనా? చూడు, మూర్తిగాడు, మాణిక్యం, నువ్వు, కుమారు ఈ గేట్ చూసుకోండి. కొత్తగా ఎవరైనా వస్తే నా దగ్గరికి పంపించండి. సరేనా? అది నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది తల్లి? మరచిపోలేకపోతున్నా. అతను నా పక్కనే ఉన్నట్టుంది. అతను ఒకసారి చూడాలనుంది. ఏం చేయాలో తెలియటం లేదు బామ్మ. కావేరి, ప్రేమ పుట్టేంత వరకే కళ్ళు మాట్లాడతాయి. అది పుట్టిందే అనుకో, మనసులు రెండూ మాట్లాడడం మొదలెడతాయి. ఆ భాష ప్రేమించే వాళ్ళకు కూడా అర్థం కాదు. అది తెలియకే నువ్వు బాధపడుతున్నావు. అతన్ని కలుసుకుంటే అన్నీ సర్దుకుంటాయి. ఇప్పుడెలా బామ్మ? అతనెవరో, ఎక్కడికి పోయాడో ఎలా తెలుస్తుంది? కన్యాకుమారికి వెళ్తున్నానని చెప్పాడు కదా, దాని తర్వాత ఊరనేదే లేదు తెలుసా? నాకెందుకో అతను నీకోసమే అక్కడ ఎదురు చూస్తున్నాడేమో అనిపిస్తుంది. నిజమా బామ్మ? తన ప్రాణం నీకు ఇచ్చే వెళ్ళాడు కదా, ఇప్పుడు అతను జీవోత్సవం కిందే లెక్క. నువ్విప్పుడు బయలుదేరావనుకో, అతని ప్రాణం నిన్ను తిన్నగా అతని దగ్గరికి చేరుస్తుంది. ఇదంతా నేను చెప్పడం లేదు, మీ అమ్మే నీతో చెప్పమని చెప్పింది. అమ్మ చెప్పిందా? అవును కావేరి, ధైర్యంగా వెళ్ళు. అలాగే బామ్మ. బామ్మ, ఇది బాగుందా? నువ్వేదేసుకున్నా బాగుంటది. ఇదిగా తీసుకో, ఖర్చులు గుంచుకో, అంతా మంచి జరుగుద్ది. వెళ్ళేటప్పుడు అందరితోనూ చెప్పేళ్ళాలి, సరేనా? ఏంటి బామ్మ, నువ్వు బయలుదేరు, నేను తీసుకొస్తానులే, వెళ్ళు. ఏంటి వెళ్తా వెళ్తా అంటున్నావు? ఎక్కడికి వెళ్తావే? ఇంకా ఎలాగే నుంచుంది? ఏమైంది దీనికి? ఏంటి డ్రెస్ మార్చుకొని బయలుదేరవా ఏంటి? కొత్త డ్రెస్ కొన్నావయ్యా, కానీ వేసుకోవట్లేదు. సరే మీరు బయలుదేరండి, నేను తీసుకొస్తాను. ఏంటి ఇలా ముండికేస్తున్నావు? ఏంటి కావేరి, ఇంకా బయలుదేరలేదా? దాన్ని నేను తీసుకొస్తానులే, నువ్వు బయలుదేరు. సరే అక్క. ఏంటి చెప్పిందే చెప్తున్నా? ఎన్నిసార్లు చెప్పినా బయలుదేరట్లేదు. కొత్త బట్టలు కొనలేదా? నిన్ననే కొనిచ్చాం, వెళ్ళి వేసుకురావి అంటే వేసుకోనని మొండికేస్తుంది. ఏమ్మా, పెళ్లికి రాకుండా ఎక్కడికి వెళ్తావు? నేను వెళ్తా. ఎక్కడికి వెళ్తావు? నేను వెళ్తాను. ఆ అబ్బాయి చెప్పిన మాటలన్నీ నిజమని నువ్వు నమ్ముతున్నావా?
వెళ్ళు బయలుదేరు వెళ్ళు. రా డ్రెస్ మార్చుకుందుగా నేను వెళ్తా. ఎక్కడికి వెళ్తావే? ఎందుకు ఇలా చేస్తున్నావు? త్వరగా రా, వెళ్దాం పద. నేను వెళ్తా. ఏంటే ఏమైంది? ఎక్కడికో వెళ్తానంటుంది. నువ్వు ఆ పని మీద ఉండు. సరే నువ్వు అన్నైతే వెళ్ళు, నేను తీసుకొస్తాను. అలాగే. నేను వెళ్తా. ఎక్కడికి వెళ్తావు? నేను వెళ్తా. వాడి తలపు నీ మనసును తొలిచేస్తుంది కదా. వాడు ఇచ్చి వెళ్ళిన దానికి బదులుగా నీ మనసు ఇస్తానంటావు. ఈ ఇంట్లో నువ్వు పనిచేసిన దానికి కూలి. ఓ నాశనం అయిపో. ఏమా ఒంటరిగా నిల్చున్నావు, అక్కడికి వెళ్ళాలి. కన్యాకుమారికి వెళ్ళాలన్నా. నడిచే వెళ్తావా? ఏయ్, ఆర్ఎల్ వాయుమొഴി బస్ స్టాండ్కి ఎటు వెళ్ళాలి? అది ఎప్పుడో వెళ్ళిపోయిందమ్మా, దాన్ని దాటుకొని వచ్చావు. మరి నేను ఎటువైపు వెళ్ళాలి? ఇటువైపా? కన్యాకుమారికే వెళ్తున్నాం, ఎక్కువ దించేస్తాం. అలాగే అన్నా. చూస్తావంటారు. కోసమే వలలో పడినే పాపం పసివాడు, అయ్యో పాపం. ఇండియా మొత్తం చూడటం అయిపోయింది. ఈ సముద్రం కనుక ఎండిపోతే అలాగే నడుచుకుంటూ సిలోనికి వెళ్ళిపోవచ్చు మామ. అది ఎండకపోతే మనం పాస్పోర్ట్ తీసుకోవాలి. పాస్పోర్ట్ కావాలంటే రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు తీసుకోవాలంటే అందుకు నువ్వు ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవాలి. అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకరా. నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా? అమాయకురాలైన పిల్లని నచ్చేవని చెప్పి అనవసరంగా నువ్వే కన్ఫ్యూజ్ చేసావు. ఈ పాటికి తనకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది. పద వెళ్ళి అడుగుదాం. ఎంతో అందంగా ప్రేమగా ఒంటరిగా చెప్పాల్సిన విషయాన్ని అందరి ముందు మూర్ఖంగా, పిల్ల నువ్వు నాకు బాగా నచ్చావని చెప్పినప్పుడు ఆ పిల్ల ఎలా మొహం చాటేసిందో చూసావుగా. ఇప్పుడు మళ్ళీ ఎలా అవమానించాలా? చూశానురా, కానీ ఆ పిల్ల అగ్గిపొల్ల వెలిగించగానే పర్వాలేదు తగలబెట్టాయి, నా శరీరం మాత్రమే తగలబడిపోతుంది, నా ప్రాణం నీ దగ్గరే ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకో అన్నావుగా. అప్పుడు ఆ పిల్ల కళ్ళల్లోకి చూసావా? అప్పుడే ప్రేమ మొలకెత్తిందిరా. లేచిపోయిన పిల్ల తిరిగి వచ్చిందని కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మాయిని చూడడానికి పరిగెత్తలా. అప్పుడు అమ్మాయి కదిలిందా? అక్కడి నుంచి వెళ్ళాలన్న ధ్యాస కూడా లేకుండా నిన్నే చూస్తూ ఉండిపోయిందిరా. ఆ తర్వాత కూడా వెళ్ళలేక వెళ్ళిందిరా. ఇప్పుడు చెప్తున్నాను, ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. పద వెళ్ళి అడుగుదాం. రే ఒట్టేసి చెప్తున్నట్రా, ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. పద వెళ్ళి అడుగుదాం. ఆలోచించక మావా. రే నచ్చలేదని చెప్తే? నచ్చేవని చెప్పేంత వరకు అక్కడే తిరుగుదాంరా. చూడు మావా, ఒకే ట్రైల్లో లవ్ వర్కౌట్ అవ్వాలని లవ్ చేసిన వాళ్ళందరూ అనుకున్నారనుకో, ఈ లోకంలో లవ్ అనేది సక్సెస్ కాదు. తను అక్కడ అంతపురంలో ఉంటుంది, మనం ఇక్కడ అనాథలా తిరుగుతున్నాం, ఎలా సెట్ అవుతురా? ఆహా, తమరు అలాంటప్పుడు ఒక అనాథను చూసి ఆ మాట చెప్పుండాల్సిందే. నాకు ఇంకెవరూ అక్కర్లేదు. అంటే తన జ్ఞాపకాలతోనే రగిలిపోతావా? చెప్పరా. ఒక్క విషయం ఆలోచించు, ఎలాంటి సంబంధం లేకుండా మనం ఆ ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు? నిన్ను వెతుకుంటూ అమ్మాయి అక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీ నాన్న చెప్పిన వెలుగు తనేరా. ఏంట్రా అలా చూస్తున్నావు? తను నీ జీవితంలో వెలుగు నింపడానికి వచ్చిందిరా. కాదన్నావే అనుకో, తర్వాత నీ జీవితాంతం అంధకారమేరా. రే మామ, కావేరి లాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం రా.